రైతులకు సంబంధించి మరికొన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అగ్రి ఆక్వాజెల్ గురించి తెలుసుకున్నాము, అలాగే అగ్రి యూనిక్ గ్రాన్యువల్స్ గురించి తెలుసుకున్నాం. గ్రాన్యువల్స్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందనే విషయాలు కూడా సంధ్య మేడంతో తెలుసుకున్నాం. మేడం చెప్పండి, అగ్రి యూనిక్ గ్రాన్యువల్స్ దేనికోసం పనిచేస్తున్నాయి మేడం? సార్ వెస్టీజ్ ప్రోడక్ట్లో రారాజ్ అని చెప్పుకోవచ్చు అగ్రి గ్రాన్యువల్స్ని. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రైతులకు వాళ్ళు పుట్టకొచ్చిన దశలో కానీ వాళ్ళు దుక్కిలో వేసేయడానికి కానీ ఈ గ్రాన్యువల్స్ని డిఏపితో కానీ 2020తో కానీ ఊరికే ఇసుకలో కలిపి కానీ ఇది చల్లుకోవడం ద్వారా ఏమవుతుందంటే మొక్క పెట్టినప్పుడు ఆ ఎదుగుదలకి ఉపయోగపడడానికి ఇది పోషక విలువలను అందిస్తుంది సార్. ఇది ఫస్ట్ దశలోనే దీన్ని వేయడం జరుగుతుంది. ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఒక 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలే మినిమం బ్యాగ్ సార్. ఒక ఎకరానికి 5 కేజీల చొప్పున రైతు కనుక వాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకు దిగుబడి అనేది ఎక్కువ మొత్తంలో రావడానికి అవకాశం ఉంటుంది. గ్రాన్యువల్ గొప్పతనం ఏంటంటే ఇందులో గడ్డి మొలవడానికి కానీ కలుపు మందులకు కానీ ఎలాంటి కెమికల్ వాడినప్పటికీ ఇది దానిలో దాపెట్టుకొని మొక్కకు కావాల్సిన అన్ని పోషక విలువలు అందడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. ఇది బేసిక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రథమ దశలో ఇస్తారు. ఆల్ వెస్టీజ్ ప్రోడక్ట్స్లో నిజంగా అగ్రగామి స్థానంలో ఉన్నది అంటే వెస్టీజ్లో అగ్రి ప్రోడక్ట్స్ అనేవి సార్. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది రైతుల కష్టాన్ని కూడా ఈరోజు మన వెస్టీజ్ అనే ఒక ఆర్గానిక్ పద్ధతిలో చేసే వ్యవసాయము అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. చాలామంది రైతుల మాటలలో కూడా నేను వింటున్నాను సార్. చాలామందికి నేను సజెస్ట్ చేస్తున్నాను. మొదటి దశలో ఇది, రెండవ దశలో అగ్రి మాస్ అని పూత కాయ పిందె టైంలో కూడా ఈ మాస్ని మనం కనుక పంపు మందులలో ఏదైతే 15 నుంచి 20 లీటర్ల పంపు మందులు ఉంటాయో 30 ml 10 ml 7 ml చొప్పున ఆ మోతాదును బట్టి కలుపుకుంటూ కనుక మనం స్ప్రే చేయడం ద్వారా ఏదైతే ఎరుపు రంగు వచ్చిన ఆకులు కానివ్వండి ఆ మొక్క ఎదుగుదలకి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కూడా తీసేయడానికి అగ్రి మాస్ అనేది పూత పిందె కాయ రాలకుండా దృఢంగా ఉండడానికి కూడా అగ్రి మాస్ అనేది యూజ్ అవుతుంది సార్. అలాగే టోటల్ అగ్రి ప్రొడక్ట్స్లో మనకు 82 అని ప్రోటెక్ అని నానోటెక్ అని అగ్రి గోల్డ్ అని ఇలా ఒక 9 రకాల ప్రోడక్ట్స్ని వెస్టీజ్ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి ఇస్తుందండి. ఎందుకంటే రైతు లేనిది వెన్నెముక, మన దేశానికి రైతే ఒక వెన్నెముక కాబట్టి మనం తినే ఫుడ్ కల్తీ లేకుండా ఉండాలి అంటే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది చాలా 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 పెద్ద పాత్ర పోషిస్తున్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, అంటే ఇప్పుడు మీరు భూమి ఏదైతే దున్నే దశలో కూడా రైతు వాడుకోవచ్చా? మీరు అంటే పొలముకు సంబంధించి మాత్రమే చెప్పారు. సో ఒకవేళ మిర్చి కావచ్చు లేదా పత్తి కావచ్చు పండించే టైంలో భూమి దున్నే టైంలో కూడా మనం ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు సార్. ఈ ప్రోడక్ట్ పిండి చల్లే క్రమంలో కానీ మనకు ఎరువులు వేసే టైంలో రైతు రెండవ దశలో కూడా దీన్ని వాడుకోవచ్చు. సేమ్ అదే మోతాదులో ఎకరాకి 5 కేజీల చొప్పున వాడుకోవచ్చు సార్. మేడం, ఇప్పుడు అగ్రి మాస్ గురించి చెప్పారు, అంటే ఇది ఓన్లీ పూత కాయ దశలోనే వాడుకోవాలా, మరొక టైంలో? లేదు సార్, పూత పిందె కాయ టైంలోనే వాడుకోవాలి. మిగతావి 82 అని ఉంటుంది, అగ్రి 82 అని. అది మాత్రం మనం వెళ్ళ స్ప్రే చేసిన ప్రతిసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి గ్రోతింగ్కి బాగా ఉపయోగపడుతుంది సార్. అది కూడా నేను మీకు చూపిస్తాను సార్. ఇది కూడా ఎకరానికి ఒక చిన్న బాటిల్ సార్. 3 ఎకరాలు ఉంటే 3 బాటిల్స్ వేసుకోవచ్చు. ఒకవేళ ఎకరాకి 1.5 వేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సార్. ఈ బ్యాగ్తో కలిపి ఇది కూడా దుక్కిలో వేయడం ద్వారా 2 గుడ్ రిజల్ట్ ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను సార్. కేవలం అగ్రి గ్రాన్యువలే కాకుండా 82 కలుపుకోవడం వల్ల ఇంకా మన బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది. సో చూడొచ్చు, అగ్రి 82 గురించి చాలా మంది శాస్త్రవేత్తలు ఎక్స్పర్ట్స్ కూడా వెస్టీజ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. అగ్రి 82 అనేది ఏదైతే మనం పత్తిలో కానీ పురుగు దశలో ఉన్నప్పుడు ఏదైతే రసాయనిక పెస్టిసైడ్స్ కెమికల్ మందులు వాడినప్పుడు ఆకు మీద పడి ఆకు నుంచి కింద రాలిపోతుంది. కానీ అగ్రి 82 అనేది మనం పైన స్ప్రే చేసుకుంటే కింది వరకు కూడా ఆకు కింది భాగంలో కూడా పురుగు ఉంటే ఆ పురుగును కూడా చంపేస్తుంది. అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇది 82 అనేది పైన ఆకుకు స్ప్రే చేస్తే కింది వరకు కూడా వెళ్తుంది. సో ఇది చాలా బెటర్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. అగ్రి 82 అనేది రైతులంతా కూడా వచ్చే సీజన్లో అందరూ కూడా వాడుకోవాలని మేడం సంధ్య మేడం అయితే మనకు తెలియజేస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి మరికొన్ని ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే అగ్రి ఆక్వాజెల్ గురించి తెలుసుకున్నాము, అలాగే అగ్రి యూనిక్ గ్రాన్యువల్స్ గురించి తెలుసుకుందాము. గ్రాన్యువల్స్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా సంధ్య మేడంతో తెలుసుకుందాం. మేడం చెప్పండి, అగ్రి యూనిక్ గ్రాన్యువల్స్ దేనికోసం పనిచేస్తున్నాయి మేడం? సార్ వెస్టీజ్ ప్రోడక్ట్లో రారాజ్ అని చెప్పుకోవచ్చు అగ్రి గ్రాన్యువల్స్ని. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రైతులకు వాళ్ళు పుట్టకొచ్చిన దశలో కానీ వాళ్ళు దుక్కిలో వేసేయడానికి కానీ ఈ గ్రాన్యువల్స్ని డిఏపితో కానీ 2020తో కానీ ఊరికే ఇసుకలో కలిపి కానీ ఇది చల్లుకోవడం ద్వారా ఏమవుతుందంటే మొక్క పెట్టినప్పుడు
ఆ ఎదుగుదలకు ఉపయోగపడడానికి ఇది పోషక విలువలను అందిస్తుంది సార్. ఇది ఫస్ట్ దశలోనే దీన్ని వేయడం జరుగుతుంది. ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఒక 5 కేజీలు ఉంటుంది. 5 కేజీలే మినిమం బ్యాగ్ సార్. ఒక ఎకరానికి 5 కేజీల చొప్పున రైతు కనుక వాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకు దిగుబడి అనేది ఎక్కువ మొత్తంలో రావడానికి అవకాశం ఉంటుంది. గ్రాన్యుల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో గడ్డి మొలవడానికి కానీ కలుపు మందులకు కానీ ఎలాంటి కెమికల్ వాడినప్పటికీ ఇది దానిలో దాపెట్టుకొని మొక్కకు కావాల్సిన అన్ని పోషక విలువలు అందడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. ఇది బేసిక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రథమ దశలో ఇస్తారు. ఆల్ వెస్టీజ్ ప్రోడక్ట్స్లో నిజంగా అగ్రగ్రామి స్థానంలో ఉన్నది అంటే వెస్టీజ్లో అగ్రి ప్రోడక్ట్స్ అనేవి సార్. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది రైతుల కష్టాన్ని కూడా ఈరోజు మన వెస్టీజ్ అనే ఒక ఆర్గానిక్ పద్ధతిలో చేసే వ్యవసాయము అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. చాలా మంది రైతుల మాటలలో కూడా నేను వింటున్నాను సార్. చాలా మందికి నేను సజెస్ట్ చేస్తున్నాను. మొదటి దశలో ఇది, రెండవ దశలో అగ్రి మాస్ అని పూత కాయ పిందె టైంలో కూడా ఈ మాస్ని మనం కనుక పంపు మందులలో ఏదైతే 15 నుంచి 20 లీటర్ల పంపు మందులు ఉంటాయో 30 ml 10 ml 7 ml చొప్పున ఆ మోతాదును బట్టి కలుపుకుంటూ కనుక మనం స్ప్రే చేయడం ద్వారా ఏదైతే ఎరుపు రంగు వచ్చిన ఆకులు కానివ్వండి, ఆ మొక్క ఎదుగుదలకి ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కూడా తీసేయడానికి అగ్రి మాస్ అనేది పూత పిందె కాయ రాలకుండా దృఢంగా ఉండడానికి కూడా అగ్రి మాస్ అనేది యూజ్ అవుతుంది సార్. అలాగే టోటల్ అగ్రి ప్రొడక్ట్స్లో మనకు 82 అని, ప్రోటెక్ అని, నానోటెక్ అని, అగ్రి గోల్డ్ అని ఇలా ఒక 9 రకాల ప్రోడక్ట్స్ని వెస్టీజ్ అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి ఇస్తుందండి. ఎందుకంటే రైతు లేనిది వెన్నెముక, మన దేశానికి రైతే ఒక వెన్నెముక కాబట్టి మనం తినే ఫుడ్ కల్తీ లేకుండా ఉండాలి అంటే వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది చాలా 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 పెద్ద పాత్ర పోషిస్తున్నాయని గర్వంగా చెప్పుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, అంటే ఇప్పుడు మీరు భూమి ఏదైతే దున్నే దశలో కూడా రైతు వాడుకోవచ్చా? మీరు అంటే పొలముకు సంబంధించి మాత్రమే చెప్పారు. సో ఒకవేళ మిర్చి కావచ్చు లేదా పత్తి కావచ్చు పండించే టైంలో భూమి దున్నే టైంలో కూడా మనం ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు సార్. ఈ ప్రోడక్ట్ పిండి చల్లే క్రమంలో కానీ మనకు ఎరువులు వేసే టైంలో రైతు రెండవ దశలో కూడా దీన్ని వాడుకోవచ్చు. సేమ్ అదే మోతాదులో ఎకరాకి 5 కేజీల చొప్పున వాడుకోవచ్చు సార్. మేడం, ఇప్పుడు అగ్రి మాస్ గురించి చెప్పారు, అంటే ఇది ఓన్లీ పూత కాయ దశలోనే వాడుకోవాలా, మరొక టైంలో? లేదు సార్, పూత పిందే కాయ టైంలోనే వాడుకోవాలి. మిగతావి 82 అని ఉంటుంది, అగ్రి 82 అని. అది మాత్రం మనం ఎల్లవేళలా స్ప్రే చేసిన ప్రతిసారి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి గ్రోతింగ్కి బాగా ఉపయోగపడుతుంది సార్. అది కూడా నేను మీకు చూపిస్తాను సార్. ఇది కూడా ఎకరానికి ఒక చిన్న బాటిల్ సార్. 3 ఎకరాలు ఉంటే 3 బాటిల్స్ వేసుకోవచ్చు. ఒకవేళ ఎకరాకి 1.5 వేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సార్. ఈ బ్యాగ్తో కలిపి ఇది కూడా దుక్కిలో వేయడం ద్వారా గుడ్ రిజల్ట్ ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను సార్. కేవలం అగ్రి గ్రాన్యువలే కాకుండా 82 కలుపుకోవడం వల్ల ఇంకా మన బెనిఫిట్ అనేది యాడ్ అవుతుంది. సో చూడొచ్చు, అగ్రి 82 గురించి చాలా మంది శాస్త్రవేత్తలు ఎక్స్పర్ట్స్ కూడా వెస్టీజ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. అగ్రి 82 అనేది ఏదైతే మనం పత్తిలో కానీ పురుగు దశలో ఉన్నప్పుడు ఏదైతే రసాయనిక పెస్టిసైడ్స్ కెమికల్ మందులు వాడినప్పుడు ఆకు మీద పడి ఆకు నుంచి కింద రాలిపోతుంది. కానీ అగ్రి 82 అనేది మనం పైన స్ప్రే చేసుకుంటే కింది వరకు కూడా ఆకు కింది భాగంలో కూడా పురుగు ఉంటే ఆ పురుగును కూడా చంపేస్తుంది. అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇది 82 అనేది పైన ఆకుకు స్ప్రే చేస్తే కింది వరకు కూడా వెళ్తుంది. సో ఇది చాలా బెటర్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అగ్రి 82 అనేది రైతులంతా కూడా వచ్చే సీజన్లో అందరూ కూడా వాడుకోవాలని మేడం సంధ్య మేడం అయితే మనకు తెలియజేస్తా ఉన్నారు. ఏం తింటారు ఇది మెత్తగా మంచిగా ఇది మామూలుగా మనం 10 చెట్లకి అంతే 10 చెట్లకు కదా దాన్ని పీస్ ఆఫ్ ఒక స్పూన్ వేయండి. అందులో కొంచెం తీసుకెళ్ళి దాని కింద కౌంటర్ పెట్టాలి. అంటే కొంచెం వాడచ్చు పట్టుకోపోయి తీసుకెళ్ళండి సార్. రైట్ నెక్స్ట్